హాయ్ డార్లింగ్స్. నైట్ 10 గంటలప్పుడు కోటకి వెళ్ళాను. కోటకి ఎందుకు అనుకుంటారేమో, మన బుజ్జి గణపతిని ధ్యానానికి వెళ్ళాను. నైట్ తీసుకుని వచ్చేసాను. ప్రస్తుతం తలస్నానం చేసి బయలుదేరి వెళ్ళాను. ఈరోజు మా గణపతికి ఏమేమి తీసుకుంటున్నానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పండ్ల అంగడి రాము తండ్రి ఏంటంటే నేను ఎప్పుడు కావాలన్నా తీసుకుంటాను. ఈ అంగడి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, అబ్బాయి మా ఫ్రెండేను. ఎలాగనే మీ ఇంట్లోకి గణపతిని నైట్ తెచ్చారా, మార్నింగ్ లేచి తెచ్చారా, ఏమేమి తెచ్చుండేది కామెంట్ చేయండి. ఆల్రెడీ గణపతి కోసం గుడికి తీసుకున్నాను, పనులు తీసుకున్నాను. అంచి బయలుదేరి వచ్చి పూలు తీసుకొని బయలుదేరే ముందు వర్షం పడిందండి. వర్షం పడితే చాలా మంచిది కదా, చూస్తున్నారు కదా. వర్షం లేనే గణపతిని తడవకుండా తీసుకొని బయలుదేరి గణేశుని తీసుకొని వర్షానికి వచ్చేస్తున్నాను. మా ఊర్లో వర్షం పడింది కోటలో. మీది ఏ ఊర్లో వర్షం పడినది కామెంట్ చేయండి. మీ గణపతిని తీసుకొని పోయేటప్పుడు వర్షం పడిందా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాగనే మీ ఊరి పేరు కూడా రాయండి కంపల్సరిగా. ఫైనల్గా మన దేవుడిని ఇలాగ అలంకరణ చేసుకున్నాము. మార్నింగ్ లేసి దేవుడికి పెట్టేసినాము. చూస్తున్నారు కదా, పులిహోరం, గుగ్గుళ్ళు, కుడుములు. గణపతికి చాలా ఇష్టం కుడుములు అంటే, అందువల్ల ఆ దేవుడికి నైవేద్యం పెట్టాము. పూజ అయిపోయింది. ఫైనల్గా మా ఇంటికాడ ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇలాగనే మీ ఇళ్ళ కాడ ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.